హ్మ్. ఏది వాటిని వీళ్ళు ట్రీట్ చేసిన విధానం. అంటే హ్మ్. దాంట్లో ఒక తప్పు జరిగిందన్నప్పుడు చట్టబద్ధంగా వెళ్ళాల్సినటువంటి రీతిలో గాకుండా, మీడియా ద్వారాను, సోషల్ మీడియా ద్వారాను ఎదురుదాడి కాన్సెప్ట్‌లోనే వెళ్లారు. హ్మ్. ఆ ఎదురుదాడి అన్నటువంటిది ఎదురుదన్నింది. అవును. హ్మ్. దా అది ఆ వర్గంలో అహంకారంలాగా కనిపించింది తప్పించి, హ్మ్. అది వాళ్ళకి న్యాయం చేస్తున్నాడని అనిపించలా. హ్మ్. ఇంకోటి ఈళ్ళు నా వాళ్ళేలే నా దగ్గర నుంచి అడిగిపోతారు అనేటటువంటి ఇతని ఫీలింగ్ వాళ్ళకి నచ్చలేదనుకుంటా. అదే. అవును. అందుకని మొట్టమొదటిసారి ఎస్సీ సామాజిక వర్గంలో ఇంత చీలిక. హ్మ్. రెండో పాయింట్ కూడా ఉందేంటంటే 2014, 19లో ఎస్సీల్లో మాల, మాదిగ సామాజిక వర్గాలు 2 కూడా పోలరైజ్ అయ్యి ఇటికి ఓట్లేసింది. హ్మ్. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం పెద్ద ఎత్తున తెలుగుదేశం కూటమికి టర్న్ అయింది. హ్మ్. దా దాని కారణంగా దాని అనుబంధ విభాగాలు వీళ్ళందరూ కూడా అటుకి టర్న్ అవ్వడం. హ్మ్. అదే 30% తేడాకు కారణం అనుకుంటున్నా. ఎస్సీ సామాజిక వర్గంలో. హుహు. ఏది అది నరేంద్ర మోడీ హ్మ్. ఇంపాక్ట్ కావచ్చు. హ్మ్. సెంట్రల్‌లో మళ్ళీ రాబోతోంది బీజేపీ. హ్మ్. ప్లస్ మనకు వర్గీకరణ అవుతది హ్మ్. అన్నటువంటి. అవును. అది శాశ్వతంగా కోల్పోయినట్టే. ఇప్పుడు ఒకవేళ రేపు ఈ 5 ఏళ్లలో వీళ్ళు వర్గీకరణ చేసేస్తే హ్మ్. బీజేపీ, హ్మ్. అది పెద్ద దెబ్బ కొట్టినట్టే హ్మ్. అవును. వాస్తవంగా. అవును. రెండోదొచ్చేటప్పటికి అది మేబీ ఇప్పుడు బీజేపీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితొచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎస్సీ ఓట్లు పోలరైజ్ అయ్యి బీజేపీకి పడతా వచ్చినాయి. హ్మ్.